భారత ప్రధాని హోదాలో రాజమండ్రి అతిథిగా విచ్చేసి ఒక పెద్ద బహిరంగ సభ ద్వారా రాజమండ్రి ప్రజల్ని అలాగే గోదావరి ప్రాంత ప్రజలందరినీ కూడా పూర్తిగా అవమానించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక రాజకీయ సమావేశం నరేంద్ర మోడీ గారిని పిలిపించుకున్నారు. అది మీ పార్టీ మీటింగా? యావత్ భారతదేశ ప్రధాని హోదాలో రాజమండ్రి విచ్చేసి ఈ రాజమండ్రికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ గోదావరి నది జల కాలుష్యంతో హృదయ ఘోష ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ విషపూరిత నీరుని త్రాగలేక అనారోగ్యాలతో అనేక రోగాలతో రోజు కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదు. అలాగే ఏ విధమైన ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కనీసం వేదిక మీద ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ లోకేష్ గారు కానీ ఎంతసేపు నరేంద్ర మోడీ గారికి భజన చేయడం, ఆయన గొప్ప విశ్వవిఖ్యాతాన్ని పొగిడించుకోవడానికి రాజమండ్రి తీసుకొచ్చారా? ఈ రాజమండ్రి సమస్యలు ఆయన ముందు పెట్టి ప్రధాని హోదాలో ఒక హామీ ఇప్పించడానికి చూసారా? నరేంద్ర మోడీకి మీకున్నటువంటి భయభక్తుల్ని ఆయనకి చూపించుకోవడానికి మాత్రమే ఆ సభ పనికొచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా అలాగే ఈ రాజమండ్రి ప్రాంత ప్రజల కన్నా నరేంద్ర మోడీ మీద విపరీతమైనటువంటి భయం, గౌరవం ఉన్నట్టుగా కాళ్ళకి దండాలు పెట్టేస్తూ ఈ రాజమండ్రి ప్రజలందరినీ అవమానించేటటువంటి పరిస్థితి కనబడింది. రాజమండ్రికి ఏం వాగ్దానం చేశారు? వచ్చి ఏ విధమైన వాగ్దానం చేయకుండా ఈ రాజమండ్రి ప్రజలను మరోసారి అవమానించి నేను ఏమీ చేయను, మీ రాష్ట్రానికి ఏమి చేయను, రాజమండ్రికి ఏమీ చేయను అని నరేంద్ర మోడీ సాక్షిగా ఈరోజు గోదావరి జిల్లా ప్రజల్ని అవమానించి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ఆ నరేంద్ర మోడీ గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలాగే స్థానికేతరాలు కానీ స్థానికత్వం లేనటువంటి పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళు రాజమండ్రిని ఈరోజు అవమానించారు, భజన చేశారు మా నరేంద్ర మోడీకి. నా రాజమండ్రికి అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ఇక్కడ గత ఎన్నికల్లో ఏంటి టాప్ సిటీగా బ్యూటిఫికేషన్ని గొప్ప సిటీగా రాజమండ్రిని స్మార్ట్ సిటీగా తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నమ్మించింది. కనీసం దానికోసం మాట్లాడలేదు. అలాగే త్రాగునీరు సమస్య కోసం మాట్లాడలేదు. ఇక్కడ కనీసం రైల్వే ఇంప్రూవ్మెంట్, ఇక్కడ రైల్వే కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ప్లేసు, ఇక్కడ రైల్వే విడిభాగాల పరిశ్రమని నెలకొల్పుతామని చెప్పలేదు. అలాగే ఇక్కడ రాజమండ్రి కోసం ఏ విధమైన హామీ ఇచ్చారు? కనీసం ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి మీ హయాము నుంచి అంతకు ముందు నుంచి మోసం చేసినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కనీసం అడగగలిగారా? మీరందరూ నరేంద్ర మోడీ కాళ్ళకి దండాలు పెట్టుకోవడానికి అలాగే నరేంద్ర మోడీ బ్లెస్సింగ్స్తో మీ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే పనికొస్తారు. మీరెవరో కూడా ఈ రాజమండ్రిని నాయకత్వం వహించడానికి మీరెవరో అర్హులు కాదు. ఈ రాజమండ్రి నుంచి మీరు నాయకత్వం వహించారు అంటే ఇది మా రాజమండ్రి ప్రజల్ని అవమానించడమే. ఖచ్చితంగా మీరు చేసినటువంటి పని మీరు చేశారు. రాజమండ్రి గోదావరి ప్రాంత ప్రజలను అవమానించారు. ఓటుతో ఈరోజు నరేంద్ర మోడీకి భజన చేసినటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా ఈ గోదావరి ప్రాంత ప్రజలు ఓటుతో సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం.